హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏమంటే స్పెషల్ బ్లాగ్ ఉంది. సో ఇది ఏమంటే భాయిదూజ్ బ్లాగ్ ఫ్రెండ్స్. సో మా దీపావళి సెలబ్రేషన్ బ్లాగ్ అయితే నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. సో ఇది 1 డే తర్వాత పాడబోయినాక నెక్స్ట్ డే అయితే భాయిదూజ్ ఉండే. సో భాయిదూజ్ కోసం అయితే నేను ఇలా రెడీ అయ్యాను. సో ఇక్కడ మా శౌర్య అయితే వాడి నేమ్ చెప్తున్నాడు. సో వాడి చెల్లి నేమ్ అయితే చెప్తున్నాడు. సో ఇక్కడ మా మిత్తు అండ్ శౌర్య, సో మా అన్నయ్య అబ్బాయి అండ్ కూతురు. సో ఇక్కడ ఏమంటే నా వెనకాల కూర్చుంది కదా, సో ఆ అమ్మాయి ఏమంటే మా అక్క వాళ్ళ బావగారు కూతురు. సో ఇలా భాయిదూజ్ ఉందనైతే వచ్చేసింది. సో అందరం అయితే మేము చక్కగా ఇలా రెడీ అయ్యాం. సో నా కుర్తి ఏమంటే కుర్తి సెట్ అయితే ఇది నేను మీషోలో పర్చేస్ చేసిన. సో ఆల్రెడీ మీతో అయితే షేర్ చేసిన ఇది రివ్యూ అయితే ఇచ్చేది అయితే. సో అదే వేర్ చేసిన. సో ఫిట్టింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదు. అదేమంటే అక్క సైజులో ఫిట్టింగ్ ఉంది, అది నా కోసం పర్చేస్ చేయలేదు, అక్క కోసం పర్చేస్ చేసిన. సో ఇక్కడైతే మేము ఈరోజు భాయిదూజ్ కదా, హారతి అయితే స్టార్ట్ చేసాము. సో విశాఖ అయితే ఏమంటే వాళ్ళ తాతయ్య నుంచి అయితే స్టార్ట్ చేసింది. సో వాళ్ళ తాతయ్య కదా, చెల్లెలు అయితే అందరు ఇప్పుడు లేరు ఇప్పుడు. సో అందుకే మా విశాఖ అయితే హారతి చేస్తుంది భాయిదూజ్ నాడు వాళ్ళ తాత గింట. సో ఇక్కడ మా వాళ్ళదైతే స్టార్ట్ అయింది, చెట్టిపొట్ట గ్యాంగ్ది. సో ఇక్కడ మా మిత్తు ఏమంటే శౌర్యకి అయితే హారతి చేస్తుంది. అండ్ వదిన ఏమంటే ఇక్కడ పీటలు ఇలా వేసి అయితే ముగ్గు అయితే వేసేసింది. సో మంచిగా ఇట్లా ఫొటోస్ గింట తీయడానికి. సో అందరు ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయారు. సో భాయిదూజ్ నాడు మనం ఎవరికైనా హారతి చేయొచ్చు, అలా ఏమి ఉండదు. సో అన్నయ్య ఉండాలని ఇలా కాదు, సో మనం ఎవరికి కూడా చేయొచ్చు. సో ఇక్కడ మా నాన్నకు కూడా ఏమంటే చెల్లి అక్కలు ఎవరు లేరు. సో మేమే చిన్నప్పటి నుంచి ఏమంటే హారతి అయితే చేస్తాము, రక్షాబంధన్కు రాఖీ కడతాము. సో భాయిదూజ్ రోజు అయితే మేము ఇట్లా హారతి అయితే చేస్తాము. అండ్ నాగుల పంచమి ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, ఆ రోజు ఏమంటే కళ్ళు అయితే కడుగుతారు కదా. సో ఈ రోజు అయితే అక్క వాళ్ళ ఆడపడుచు కూడా వస్తుంది. సో బావగారికి హారతి గింట చేయడానికి. సో వాళ్ళు ఇంకా రాలేదు, లేట్ అయింది. సో వస్తారు ఇంకా. సో మేమైతే స్టార్ట్ చేసేసాము, చాలా లేట్ అవుతుందని. సో ఆఫ్టర్నూన్ టైం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడైతే విశాఖ వాళ్ళ నాన్న కూడా హారతి చేస్తుంది. సో విశాఖ కూడా ఏమంటే రక్షాబంధన్ నాడు రాఖీ కూడా కడుతుంది. సో ఇలా హారతి కూడా చేస్తుంది భాయిదూజ్కు. ఎందుకంటే మేము అక్కడ ఉంటాం కదా. అయితే అక్క అయితే రక్షాబంధన్కు రాలేదు. సో ఆ విశాఖ చేతుల నుంచి అయితే అక్క అయితే రాఖీ కట్టిస్తుంది. సో అక్క వాళ్ళ ఆడపడుచు అంతా అయితే దూరం రాలేదు కదా. సో పంపిస్తే ఆ విశాఖని కట్టడం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఏమంటే విశాఖ అయితే హారతి చేసేసింది. సో మా వదిన గారు బావకైతే హారతి చేస్తుంది. సో ఇలా అయితే కుంకుమ పెట్టేసి అయితే మేమేమంటే ఒక రుమాల్ అంటారు కదా ఫ్రెండ్స్, హాత్ రుమాల్. సో కర్చీప్ అది అండ్ మొలదారం ఉంటాయి కదా. సో అది ఒకటి తీస్తారు. సో మహారాష్ట్రలో అయితే ఏమంటే ఒక కోకోనట్ కూడా ఇస్తారు. సో అలా అంటే ఇవ్వచ్చు మనము హారతి చేసే వాళ్ళకు. సో మన సైడ్ అయితే ఎక్కువైతే చేసుకోరు, కానీ ఇప్పుడు ఏమంటే మాకు ఇక్కడ మహారాష్ట్రలో మేము ఉంటాం కదా. సో మాకు ఇవన్నీ కల్చర్ అయితే తెలుసు. సో ముందైతే అమ్మగింట ఇవేమీ చేసేవారు కాదు. సో ఏమైతే వాళ్ళకి కల్చర్ తెలిసేది లేదు. సో మనం బయట ఎలా ఉండడానికి వెళ్తాము. సో కొత్తగా అయితే నేర్చుకొని అయితే వస్తాము. సో మన ఫెస్టివల్ అండ్ అదే ఫెస్టివల్ ఉంటుంది, కానీ కొంచెం చేంజెస్ ఉంటాయి. సో మనం ఉగాది చేసుకుంటే వాళ్ళు ఏమంటే గుడిపాడవ చేసుకుంటారు మహారాష్ట్రలో. సో అక్కడ వెళ్ళి నుంచి అయితే అక్క కూడా గుడిపాడవ అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది. సో అది నేను కూడా బ్లాగ్ మీతో ఆల్రెడీ షేర్ చేశాను. సో ఈయన ఏమంటే మా బావగారు వాళ్ళ పెద్ద అన్నయ్య. సో అందరిలో పెద్ద అన్నయ్య, ఫస్ట్ నెంబర్ అన్నయ్య. సో మా బావగారికి ఇంక ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. సో ఈయన ఫస్ట్, ఆయన ఇంకొక సెకండ్ ఆయన ఉన్నారు, వాళ్ళైతే రాలేదు. సో అక్కడ డ్యూటీకి అయితే వాళ్ళకు హాలిడేస్ లేవు. సో మా విశాఖకి అయితే ఏమంటే వాళ్ళు రక్షాబంధన్కు మా విశాఖ ఏమంటే రాఖీ పంపించింది. సో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదని సో ఇచ్చైతే కాళ్ళు అయితే మొక్కేసుకున్నాను. మా విశాఖ అయితే అందరికైతే చాలా ఫేవరెట్. సో ఇక్కడ వైట్ షర్ట్లో విశారత్ పక్కకు కూర్చున్నారు కదా, ఇప్పుడు బావగారు ఉండే కదా వాళ్ళ అబ్బాయి. సో ముందు మీకు అమ్మాయి చూపించా కదా, వాళ్ళ అమ్మాయి. సో వాళ్ళకైతే మా విశాఖ అయితే చాలా నచ్చుతుంది. అదేమంటే చాలా కేర్ చేస్తుంది వాళ్ళది. సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అయితే అంటే ఇది చేయదు. సో చాలా ప్రేమ ఉంది వాళ్ళలో. సో విశాఖ కోసం అయితే వాళ్ళ అన్నయ్య అయితే ఏమేమి చేస్తారో మీకు ఒకటి అయితే నేను గిఫ్ట్ కూడా చూపించాను. ఆ గిఫ్ట్ అయితే ఇచ్చిండే. సో ఫోటో ఫ్రేమ్ అయితే మీరు చూసారు ఉండొచ్చు. సో నేను ఆల్రెడీ మన బ్లాగ్లో ఒక 1 year ముందైతే బర్త్డే అప్పుడైతే షేర్ చేశాను. మా అక్క అమ్మ ఏమంటే అందరితో కలిసి మెలిసి ఉంటారని. సో మా ఫ్యామిలీ అయితే మొత్తం ఒక్క దగ్గర ఉంటాం. సో హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఏ ఫంక్షన్ గింటైనా. సో మేము ఊరక్కడ వచ్చాకైతే అందరం అయితే కలిసి అయితే చాలా
చాలా బాగుంటాము. సో దీంట్లోనే చాలా అంటే హ్యాపీనెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే మనం వేరే వేరే ఉన్నోళ్ళ కన్నా సో అందరూ ఒక్క దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో అదే రియల్ హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ సో చూడండి అందరైతే ఒక్కొక్కరు కలిసి అయితే మంచిగా హారతి అయితే చేస్తున్నాము. అండ్ ఈరోజైతే అందరే వస్తారు ఫ్రెండ్స్. అంటే అక్క వాళ్ళ ఆడపడుచు, సో అక్క వాళ్ళ తోటి కోడలు వాళ్ళు అందరూ వస్తారు. అందుకే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు లాస్ట్ అయితే ఇక్కడ నేను అన్నకైతే అక్క అయితే హారతి చేస్తుంది. సో నేను అక్కయితే ఇప్పుడు హారతి అయితే చేసుకుంటాము. मला वाटतं సో కొన్ని అయితే ఫస్ట్ సెషన్ చేసాము. సో అక్క వాళ్ళ ఆడపడుచు అయితే వచ్చేసింది. సో మా బావగారు అంటే అక్కగారు. సో ఇక్కడైతే అక్క అయితే హారతి చేస్తుంది. సో అన్నయ్య కూడా అయితే హారతి చేస్తుంది. సో లేట్గా వచ్చేసింది ఎందుకంటే ఇంటి పనులన్నీ చేసుకొని అయితే వచ్చింది. అక్కడైతే దగ్గర ఊర్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. దగ్గరలోనే ఒక ఊరు ఉంది, అక్కడ నుంచి వస్తుంది అక్క. సో అన్నయ్య కూడా హారతి చేసింది. అయితే ఇలా అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకుని అందరు ఫోటో సెషన్ కూడా ఇంకా చేసాము. సో మీకు ఇక్కడ ఏమంటే మా అన్నయ్య తెచ్చిన అంటే గిఫ్ట్స్ నెక్స్ట్ చూపిస్తున్నా. సో ఇదైతే నాకు డ్రెస్ సెట్ అయితే తెచ్చారు. సో చాలా బాగుంది. అండ్ ఇలా అయితే ఉంది. సో ఇది టాప్ పార్ట్ అండ్ ఇక్కడ ఏమంటే ఇది చున్నీ. సో కింద అయితే ప్యాంట్ అయితే ఇలా వచ్చేసింది, స్ట్రైట్ ప్యాంట్. సో కుర్తా సెట్ అయితే తెచ్చారు, మంచిగా ఉంది. సో ఇట్లా అయితే ఏదైనా ఫంక్షన్కు అవి వేసుకోవచ్చు, పార్టీ వేర్ లెక్క ఉంది. అండ్ అక్కకి ఏమంటే శారీ తెచ్చింది వదిన. సో అప్పుడు ఏమంటే ఎమోజెస్ పంపించిందా. సో అక్క అయితే ఏమన్నదంటే మీ ఇష్టంతో ఏదైనా తిండి వద్దైతే అనేసింది, కానీ ఇష్టంతో ఏదైనా తిమ్మన్నది. సో అందుకే వదిన అయితే ఈసారి ఏమంటే పట్టులో గింట అయితే తేలేదు. సో వదిన అయితే కోల్హాపూర్లో ఉంటారు కదా, అక్కడైతే కొన్ని స్టైల్స్ అయితే తెస్తుంది ఎవరి ఇయర్. సో ఈసారి ఏమంటే అక్క వద్దన్నది పట్టులా అంటే ఇట్లా పైఠనింగ్ ఉంటాయి కదా అక్కడ. సో వద్దనింది. సో ఇలా అయితే స్టైలిష్లో ఇప్పుడు ఏమంటే ఫ్యాన్సీలో అయితే ఏమన్నది. సో అదే తెచ్చింది. సో ఈ సారీ కట్ వర్క్లో ఉంది అండ్ బ్లౌజ్ ఏమంటే పింక్ షేడ్లో వచ్చింది. సో ఇలా అండ్ మొత్తం బ్లూలో స్కై బ్లూ కలర్ ఇట్లా అయితే సారీ కలర్ ఉంది. అండ్ అక్క వాళ్ళ ఆడపడుచుకు బాగా అయితే సో మనీ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు ఏమంటే రక్షాబంధన్ అండ్ ఇంకేమో అక్క అయితే పూజ పెట్టుకునిండే కదా, అప్పుడైతే శారీలు అయితే మంచిగా కొనేసింది అక్క. సో అందుకే ఈసారి ఏమంటే మనీ అయితే ఇచ్చేసారు, శారీ ఏం కొనలేదు. సో ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటారు. సో అక్క వాళ్ళ ఆడపడుచు వచ్చిండే కదా, మళ్ళీ అయితే మేము చాలా ముచ్చట్లు అయితే పెట్టాము. సో ఈవినింగ్ టైంకు వంట గింట అందరు కలిసి అయితే చేసాము. చాలా మంచిగా అయితే డే స్పెండ్ అయింది. సో ఇలా మేము భాయ్దూజ్ అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మీకు బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి. సో కామెంట్లో చెప్పండి బ్లాగ్ ఎలా అనిపించింది. ప్లీజ్ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.